నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది। గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। మోటారు కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే జీవో నంబర్ 21, 31ని వెంటనే రద్దు చేయాలి। గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు। గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా కృష్ణ దర్శన కార్యక్రమాలు, గోపూజ, శోభాయాత్ర, పాఠశాల విద్యార్థులచే నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు బహుమతులను అందజేసిన సంస్థ సభ్యులు। ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది। వెంకటాచలంలో జరిగే అన్నదాత సుఖీభవ ర్యాలీలో పాల్గొనేందుకు మనుబోలు, చెల్లోపల్లి గ్రామాల నుండి భారీగా తరలి వెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు। నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఇప్పుడు సెలూన్ షాపుల్లో 200 యూనిట్ల లోపు వస్తే కరెంటు ఉచితంగా ప్రభుత్వం కల్పించిందని, గతంలో ఆదరణ పథకం ద్వారా నాయి బ్రాహ్మణులకు లోన్లు, పనిముట్లు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గుర్తు చేశారు। గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు। నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు। అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని, 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, అలాగే దేవాలయ కమిటీల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు। ఆలయాల్లో మంగళ వాయిద్యం వాయించే వారి జీతం 25,000 రూపాయలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు। తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన నాయకుడు, యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, తెలుగుదేశం అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పార్టీ। ఖచ్చితంగా బీజేపీ విషయంలో ఎక్కడ కూడా నో కాంప్రమైజ్, ఎక్కడ వదిలే సమస్య లేదు। ఎక్కడ ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులు ఇవ్వాల్సిందే అని చెప్పి మాకు ఆర్డర్లు పాస్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి మాకు కూడా గర్వం। ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళు చెప్పారు, ఎవరెంత పెద్దవాడైనా మా దగ్గర రావాల్సిందే, కరెక్టే, దాంట్లో రెండో మాట్లాడలేదు, ఖచ్చితంగా మీ దగ్గర రావాల్సిందే। మీ మౌత్ పబ్లిసిటీ మాకు కూడా శ్రీరామ్ రక్ష। మీకు గడ్డ అయితే నాకు ఊరికి మీరు మంచి అని చెప్తే ముక్కాల ఊరికి మంచివాళ్ళు అవుతాం। ఎందువల్లంటే మీరు చెప్పింది వాస్తవం। అది కూడా ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఎవరు పని చేస్తున్నారో మీకు కూడా తెలుసు। మేము చెప్పాల్సిన కొత్తగా మీకు చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు। మీకు ఆల్మోస్ట్ 90% అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు లేదు కాబట్టి మీ పైన తెలుగుదేశం పార్టీకి అంత అభిమానం అని చెప్పి నేను తెలియజేస్తున్నా। అలాగే దేవాలయంలో పనిచేసే వాయిద్య కళాకారులకి 15,000 జీతం ఉంటే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంతా 2,500 రూపాయలు 25,000 రూపాయలు పెంచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం। అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ కూడా ఆదరణ పథకం కింద అక్కడ సంబంధించిన పనిముట్లు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం। ఆల్రెడీ మీకు తెలిసిందే। అలాగే 2 లక్షల రూపాయలు ప్రతి షాపు కూడా 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా। సబ్సిడీ 1 lakh నిజంగా చాలా సంతోషం। అలాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో నా గెలుపులో ప్రధాన పాత్ర పోసినటువంటి నాయి బ్రాహ్మణ సంఘానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఎందుకు ఆ మాట చెప్తున్నామనంటే, రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం హయాంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। తర్వాత కాలం నుంచి కూడా మాకు ఫెడరేషన్ నుంచి నిధులు వచ్చినా కూడా ఆ ఫెడరేషన్ నుంచి
మాకు నిధులతో పాటు ఆదరణ పథకం కింద షాపుల్లో ఫర్నిచరు ఇచ్చారన్నా, కుర్చీలు ఇచ్చినారా, ఏవి ఇచ్చినా కూడా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమైంది. తర్వాత 2014-19లో కూడా మనిషికి 2 లక్షల రూపాయల చొప్పున ఫెడరేషన్ నుంచి లోన్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 1,23,000 మందికి ఫెడరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చూసినా కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం మా బాసు చిన్నప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు. నాకు ఏది కావాలన్నా కూడా ఈ రోజు కూడా ప్రతి విషయం కూడా ముందుండి చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు. ఆయనకు ధన్యవాదాలు. ఎప్పటికి కూడా ఆయన మనుషులే మేము. మీకు ఏమేమి కావాలన్నో ఏ పొత్తు తలుపు తట్టి నేనున్నాను కానీ నాయ బ్రాహ్మణులకి సోదరులకి ప్రతి ఒక్కరికి చెప్పు, నేను తలుపు తట్టి ఏ పనైనా చేసేది ముందు ఉన్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అదే విధంగా చేస్తా ఉన్నాడు. ప్రతి దేవాలయంలో మీరందరూ కష్టపడ్డారా, వాళ్ళందరికీ మెంబర్లు వేసుకోండి. ఈ కార్యక్రమంలో బాలగురుస్వామి, ధనుంజయ్, వెంకటేశ్వర్లు, రాజా, గురుమూర్తి, గోపాల్, ప్రతాప్, ప్రసాద్, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. మోటారు కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే జీవో నంబర్ 2131ను వెంటనే రద్దు చేయాలని తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తం రెడ్డి, శివ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ ఏఓ శిరీషకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా నాయకులు బాలు, ఆటో యూనియన్ జిల్లా మహిళా కార్యదర్శి ప్రమీల, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, సిపిఐ చిలుకూరు మండల కార్యదర్శి రమేష్, సునీల్, యాకోబు, రాఘవయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లో ఒకటైనటువంటి ఈ మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ను అమలు చేస్తామని చెప్పారు. దాన్ని ఈ నెల 15 నుంచి అమలు చేశారు. దానికి మేమంతా కూడా ఏంటంటే స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు ఏంటంటే అనేక మంది యువత నిరుద్యోగులుగా ఎంప్లాయ్మెంట్లో నమోదులు అవుతా ఉన్నాయి, పెరుగుతా ఉంది. సంవత్సరానికి కొన్ని లక్షల మంది బయట వస్తున్నారు చదువుకున్నటువంటి వాళ్ళంతా. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళ కోసం ఏంటంటే అనేక రకాలుగా వాళ్ళకి సొంత ప్రయోజనాలకి లేకుండా ఉంటే వాళ్లే సొంతంగా ఒక ఆటో కొనుక్కొని ఆ ఆటో ద్వారా కుటుంబాలు పోషించుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ రోజు ఏంటంటే ఇటువంటి ఉచిత బస్సు పెట్టిన తర్వాత వీళ్ళ ఆదాయానికి 60% దెబ్బలు కొట్టింది. కాబట్టి దీనికి ఆ రోజు ఏంటంటే అమలు చేస్తామన్నటువంటి వాగ్దానాల్లో ఎన్నికల వాగ్దానాలు అమలు చేస్తామన్న వాటిల్లో ఈ ఆటో డ్రైవర్ల విషయం కూడా ఉంది. వాళ్ళని మేము అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. వాటిని ఆదుకునేదానికి అనేక రకాల విధాలుగా అనేక చెప్పారు. గతంలో ఇచ్చిన 10,000 కంటే మేము 15,000 ఇస్తామని. 15,000 కాదు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నది. దీనికి ఆటో కార్మికులు కానీ ఇతర రవాణా కార్మికులు కానీ ఎవరూ కూడా వ్యతిరేకం కాదు. అయితే ఈ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసే ముందు ఎక్కువగా ఈ రవాణా రంగంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు లక్షలాది మంది ఆటో కార్మికుల మీద దాని ప్రభావం పడుతుంది. దానికోసంగా వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం గర్హనీయం. ప్రధానంగా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. వాహన మిత్ర అమలు చేస్తామని, ఇన్సూరెన్స్లో భారీగా పెరిగినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గిస్తామని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇతర అనేక రకాల హామీలు ఇచ్చి నేటికి నెరవేర్చలేదు. కాబట్టి మా పిల్లలకు ఫీజులు కట్టుకొని చదివించుకుంటూ ఇళ్లద్దెలు కట్టుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన 21-31 జీవోని కూడా రద్దు చేస్తాం, భారీ పెనాల్టీని నివారిస్తామన్నారు. ఇంతవరకు జీవోని రద్దు చేయాల. 2వ సంవత్సరం జరుగుతున్న వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు వాహన మిత్ర ఇవ్వాల. చంద్రన్న బీమా, ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా సహజ మరణానికి కూడా డ్రైవర్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు దాన్ని కూడా అమలు చేయాల. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల. అదేవిధంగా జాతీయ బ్యాంకుల ద్వారా 5% వడ్డీ రుణాలతో కొత్త ఆటోలు మంజూరు చేస్తామన్నారు. ఇంతవరకు మంజూరు చేయాల. ఎన్నికలప్పుడేమో ప్రతి ఆటోకి నా జెండా కట్టుకోండి, ప్రతి ఆటో వెనక నా ఫోటో పెట్టుకోండి అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చారని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం.
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో కృష్ణ దర్శనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ గూడూరు అధ్యక్షులు మల్లెమార్ల మురళీరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు గోపూజ నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణ దర్శనం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గోపూజ, శోభాయాత్ర, శ్రీకృష్ణ గోపికల కాంపిటీషన్, పట్టణంలోని 19 పాఠశాలల నృత్య ప్రదర్శనలు జరిగాయి. ఈ పోటీల్లో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అలాగే కేంద్ర బాల సాహిత్య అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ గూడూరు పట్టణ అధ్యక్షులు మల్లెమార్ల మురళీరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో కృష్ణ దర్శనం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించడం జరిగిందని, హిందూ మత పరిరక్షణకు వ్యాప్తికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని, ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం చేసే ఆనవాయితీగా శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఈరోజు నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని అన్ని స్కూళ్ళల్లో ఉండే విద్యార్థులందరూ కూడా పాల్గొని నృత్య పోటీలు, వేషధారణ పోటీలు, శోభాయాత్ర జరుగుతుంది. శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అన్ని 18 స్కూళ్ళు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయి. 18 స్కూల్ నుంచి మనకు నృత్య పోటీలు వారు వస్తున్నారు. వారంతా కూడా 7 గంటల నుంచి నృత్య పోటీలు మొదలవుతున్నాయి. గోపూజ 3 గంటలకి స్టార్ట్ అయింది. 3 గంటల నుంచి 4 గంటలకి గోపూజ, శ్రీకృష్ణ పూజ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు శోభాయాత్ర జరుగుతూ ఉంది. శోభాయాత్రకు వచ్చిన ప్రముఖులకు అందరికీ, అలాగే స్కూల్ యాజమాన్యాలకి, స్కూల్ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ఇది 30వ ఏట మనం శ్రీకృష్ణ అష్టమి అంటే మన విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆవిర్భావ దినం. దీనికి సహకరిస్తున్నటువంటి పాఠశాల యాజమాన్యాలకు ముఖ్యంగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కృష్ణ దర్శనం కార్యక్రమం అంటే ఖచ్చితంగా పాఠశాల యాజమాన్యాలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. దీనికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా కవరేజ్, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఈ యొక్క శోభాయాత్రని జయప్రదం చేయడంలో మాకు సహకరిస్తున్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్ వారికి కూడా మా యొక్క విశ్వ హిందూ పరిషత్ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే శ్రీకృష్ణుడు ఎందుకు తీసుకున్నారంటే చిన్నప్పుడే మనం పద్యం చదువుకుంటాం, గంగి ఓం పాలు గరిటెడని చాలని చెప్పి. కానీ ఇక్కడ సాహిత్యం కడివిడంత ఉంది శివకుమార్ గారి దగ్గర. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గంగిశెట్టి శివకుమార్ గారిలో ఉన్నటువంటి ఒక అక్షరాన్ని, ఉదాహరణకి గమ్మంటే గంగానదిని, గి అంటే గిరులని అలా తీసుకొని రాయడం జరిగింది. మిత్రులారా, దయచేసి వినవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడే చదువుతున్నాను, ఇక్కడే పెరిగాను. విశ్వ హిందూ పరిషత్లో కార్యకర్తగా ఉన్నాను, ఫ్రెండ్లీగా ఉన్నాను. ప్రతిసారి నేను తప్పకుండా కృష్ణాష్టమి ప్రాజెక్టు కొలుసుకోవాలంటాను. నాకు ఆ దీంట్లో పాల్గొనడం చాలా ఇష్టం. మిత్రులందరూ నాకు ఈ సందర్భంగా సన్మానం చేశారు. నేను ఎప్పుడున్నా కథలు రాశాను, నేను టీచర్గా ఎక్కడయ్యాను. ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీ వారు బాల సాహిత్య పురస్కార అవార్డు నాకు సంస్థలో వచ్చింది. ఈ కార్యక్రమాల్లో విశ్వ హిందూ పరిషత్ పట్టణ కార్యదర్శి సిహెచ్వి రమణయ్య, వాకా రామయ్య, కె రామ్మూర్తి, చల్లా రవీంద్రనాథ్ రెడ్డి, పయ్యావల మురళీనాయుడు, ఆర్వీరావు, మయూరి శ్యామ్ యాదవ్, జోసెఫ్, శ్రీనివాసరావు, విఘ్నేశ్వరరావు, ప్రజేంద్రారెడ్డి, మల్లికార్జున, ఎస్ఎల్వి ప్రసాద్, డివి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోపిక వేషధారణ ऋषिका प्रथम बहुमति ऋषिका
స్టేట్ నుంచి 8. ಸುತ್ತಮುತ್ತ ತಿಂಗಳು ಕೊರತೆ ತುಂಬಿನ ಧೂಳು ಈ ಹತ್ತಿರಾದ ವೃತ್ತಾನಿಗಾಗಿ ಹಿಂದೆ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గూడూరు ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బాలింతలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, దానికి సంబంధించి గూడూరులో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు ఫండ్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఫండ్లు పంపిణీ చేశారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవము ఈ సందర్భంగా గూడూరు ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ సభ్యులందరూ కలిసి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి బ్రెడ్ ప్యాకెట్లు, పళ్ళు అవి పంపిణీ చేయాలనుకున్నాము. అందువల్ల అందరూ యూనియన్ సభ్యులందరూ కలిసి మార్నింగ్ వచ్చి సూపరింటెండెంట్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్స్ పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి ఫోటోగ్రాఫర్స్ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ దినోత్సవం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు ఫండ్లు పంపిణీ చేయాలని యూనియన్ కమిటీ తీర్మానించగా ఈరోజు వచ్చి సూపరింటెండెంట్ గారిని అడిగి, సార్ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫండ్లు పంపిణీ చేస్తామంటే, అలాగేనండి మీరు ఆమె స్వేచ్ఛగా పంచుకోండి, మాకేం అభ్యంతరం లేదు అన్నారు. ఆమె కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోటోగ్రాఫర్లంతా కలిసికట్టుగా పనిచేసి మేము ఈ రోగులకు ఫండ్లు పంపిణీ చేస్తున్నాము. ఈరోజు 186 ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య ఆధ్వర్యంలో మనుబోలు మండలం నుండి వందల సంఖ్యలో రైతులు వెంకటాచలంలో జరుగుతున్న అన్నదాత సుఖీభవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధు నాయుడు, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, పొన్నూరు అశోక్, పుట్టా మస్తాన్ కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేసే బీమా పథకాలను అందరూ వినియోగించుకోవాలని స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి తెలిపారు.
మడమనూరు గ్రామంలో జన సురక్ష యోజనపై గ్రామస్తులకు ఆయన అవగాహన కల్పించారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో జన సురక్ష యోజనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేసే బీమా పథకాలను అందరూ వినియోగించుకోవాలని స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి అన్నారు. మహిళలు తప్పనిసరిగా పొదుపు అలవాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ జన్ ధన్ ఖాతాలను కలిగి ఉండాలన్నారు. నెలకి ఎంతో కొంత పొదుపు చేయాలని ఆయన సూచించారు. తమ శాఖ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 20 రూపాయలతో ప్రధానమంత్రి సురక్ష యోజన, 36 రూపాయలతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ద్వారా ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 2 లక్షలు అందజేస్తామన్నారు. మనం భారతీయ స్టేట్ బ్యాంక్ మనుబోలు శాఖ ఆధ్వర్యంలో మడమనూరు గ్రామ పరిధిలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం భారతదేశ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీని నిర్మూలించడం కోసం ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లా స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ముఖ్యంగా ఉద్దేశం ప్రధానమంత్రి జన సురక్ష యోజన, జీవన్ బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ ఇచ్చే పొదుపు మరియు బీమా సదుపాయాలు కూడా అందరికీ చేరువాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఈ కార్యక్రమంకి మన లోకల్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారు, రాధాకృష్ణ గారు, ఆ గ్రామ పెద్దలు, అలాగే మన పొదుపు సహాయ సంఘాల సభ్యులు అందరూ ఇచ్చేశారు. దీని తాలూకా ప్రాధాన్యం అందరికీ అందజేయాలనే కార్యక్రమం ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరిపాం. సో దీన్ని ఉపయోగించుకొని మరి ఇక్కడైతే ఎవరు రాలేదో వాళ్ళకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ కలవడం, ప్రత్యేకంగా వచ్చి కలవడం జరిగింది. నేను భారతీయ స్టేట్ ఈ కార్యక్రమం యాక్చువల్గా ప్రధాన్ మంత్రి స్కీమ్స్ గురించి, మనకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అని, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన్ మంత్రి ముద్రా అకౌంట్స్. దీని గురించి గ్రామ స్థాయిలో అంటే ప్రతి గ్రామంలోనూ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవగాహన క్రియేట్ చేయాలి అందరికీ అన్న ఉద్దేశంతో డిఎఫ్ఎస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మీటింగ్ ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాము. సో గ్రామంలో మీటింగ్స్ జరిగినప్పుడు మన హైరప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి, సో వాళ్ళ ద్వారా మా బ్రాంచ్ ద్వారా అందరికీ అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ స్కీమ్స్ గురించి మనకు చాలా వరకు తెలిసే ఉంటాయి. బీమా అనేది ఏంటి, ఇన్సూరెన్స్ అనేది ఏంటి, ఎందుకు చేయాలి, మనము అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చా ఏంటి అనే గురించి విడమర్చి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ స్కీమ్ గురించి, దానివల్ల లాభాలు ఏంటి, ఎందుకు చేయించుకోవాలి ఇన్సూరెన్స్. ఈ కార్యక్రమంలో ఆర్బీఓ గూడూరు శాఖ చీఫ్ మేనేజర్ శర్మ, ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనుబోల్ ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్ కుమార్, అసోసియేట్ బివి రత్నం, బిజినెస్ కరెస్పాండెంట్ రాజేశ్వరి, ఏపీఎం మనజాక్షి, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామం నుండి టీడీపీ సీనియర్ నాయకులు కల్కి వేణుగోపాల్ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు పొన్నూరు అశోక్ ఆధ్వర్యంలో చెల్లోపల్లి నుండి వెంకటాచలం నందు జరుగు అన్నదాత సుఖీభవ ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పాతాళగంగ వెళ్లే దారిలో గుట్టపై నుంచి బండరాలు దొల్లిపడ్డాయి. దీంతో
శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజా సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ అన్నారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలంలో జరిగే అన్నదాత సుఖీభవ ర్యాలీలో పాల్గొనేందుకు ట్రాక్టర్లతో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలికి రమేష్ రెడ్డి, కలికి సుధీర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, మారంరెడ్డి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన సూపర్ 6లో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ ఆదేశాల మేరకు వెంకటాచలంలో జరుగుతున్న రైతు రథాలన్నీ మనం తీసుకుపోయి వెంకటాచలంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో వెంకటాచలంలో భారీ ర్యాలీలో విజయోత్సవం జరుపుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అన్ని హామీలను నెరవేరుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవలో మనం వెంకటాచలం తీసుకుపోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మన సోమిరెడ్డి చంద్రమోహన్ ఆదేశాల మేరకు మేము అనుభవించి దాదాపు 7 ట్రాక్టర్లతో మన పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి మేము ముందుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఈ ప్రతిపక్షాలు ఏమీ చేయకుండా అనవసరమైన అపాండాలు చేస్తున్నాయి. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే రాజధాని మునిగిపోయిందని పెద్ద ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందువల్లంటే మేము చేసే పనులు మీరు చూసి ఓర్చుకోలేక ఈ విధంగా చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడైనా దయచేసి చేసే మంచి పనిని ఆస్వాదించండి. ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం రామారావు పెంచి పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ₹2 కిలో బియ్యం అయితేమి, జనతా వస్తాలు అయితేమి. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అన్నదాన సేవా సమితి నిర్వాహకులు తుమ్మూరు మునిమోహన్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య శ్రీమతి ఇంద్రసేనారెడ్డి వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ముందా ఓకే అయితే సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు, ఆయన మైకామైన్ ఓనరు మరియు గ్రానైట్ మైకామైన్ ఓనరు. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ భార్య శ్రీమతి ఇంద్రసేనారెడ్డి గారు అన్నదాన వాళ్ళు లేని కారణంగా మేమే జ్ఞానదాన కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మోటారు కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే జీవో నెంబర్ 2131ని వెంటనే రద్దు చేయాలి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా కృష్ణ దర్శన కార్యక్రమాలు, గోపూజ, శోభాయాత్ర, పాఠశాల విద్యార్థులచే నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు బహుమతులను అందజేసిన సంస్థ సభ్యులు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వెంకటాచలంలో జరిగే అన్నదాత సుఖీభవ ర్యాలీలో పాల్గొనేందుకు మనుబోలు, చెల్లోపల్లి గ్రామాల నుండి భారీగా తరలి వెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.